ఊరిని ఆంటీ ఆంటీ మీ కెమెరా ఒక్కసారి ఇస్తారు, ఒకే ఒక ఫోటో తీసుకుని ఇస్తాను. దానికేం భాగ్యం బాబు, ఇక్కడెక్కడో పెట్టానే, తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. పండక్కి చీర కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వా? 200 చాలు. 200 ఏం కర్మ, 500 ఇస్తాను తీసుకో. ఏటే తాడు ఇంత సన్నంగా ఉంది, మొలతాడులాంటి తాడు చేయిస్తాను చూడు. నువ్వేటి ఇక్కడ ఉన్నావు? ఏ ఉండకూడదా? ఏట్రా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వేం ఫీల్ అవ్వక. ఇడికి నేనంటే వచ్చా. ఏట్రా కట్టింగ్లు ఇస్తున్నావు? రెంట్ రేపు కట్టడం కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఇమీడియట్ గా కట్టాలా? 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 కట్టరా బాబు, దీన్ని తాడు చేయిస్తాను నన్ను. ఇదిగో దొరికిపోతాను వీడికన్నా దానికి ఏంటా ఏదో పని? ఆంటీ 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 ఎందుకయ్యా? మీ చేతులు అద్దె ఆంటీకి ఇద్దామని. చిన్నటి పని చేతులు దండ పెట్టాలయ్యా నీకు. అయినా నువ్వెందుకయ్యా అద్దె కట్టాలి? నువ్వేమైనా నా ఇంట్లో అద్దెకుంటున్నావా? లేదే, నేనే నీ ఇంట్లో అద్దెకుంటున్నాను. అలా రండి దారికి. సరే అంకుల్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 5000 ఇవ్వండి. 5000? 5000 అలాగే పట్టుకెళ్ళి ఆయన కింద ఎప్పుడు వచ్చాను. ముద్దెట్టుకోవడం కాదు, ఎందుకు ఇచ్చానో గుర్తెట్టుకోవాలా? సరే సరే. అవును, పొద్దున్న ఇలా దెబ్బ అయిపోయినట్టు, దీనికి ఏదో ఒకటి చెయ్యాలా, లేకపోతే లాభం లేదు. రత్తాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారే. అంకుల్. ఓయ్ పెంకులు, ఏ నాకు మళ్ళీ 5000 కావాలి. 5000 ఉన్నాయి కానీ ఇవ్వను. ఏ కాదు, నీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకా? ఎందుకు నాకు తెలియకడుగుతాను. ఎన్ని ప్రింట్లు కుట్టావు నాయనా? వామ్మో, మళ్ళీ ప్రింట్లు మాత్రం కొట్టుకో. మా లంకేశ్వరితో దెబ్బలు తినే కన్నా నీకు 5000 ఇచ్చిడవే బెటర్. ఇందా తీసుకెళ్ళు, వెళ్ళిపో. అలాగే అలాగే బాయ్. ఇదేంటిదే ఇలా దెబ్బ మీద దెబ్బ తినేస్తున్నాడు. రక్తాలు వస్తావా, అడిగింది ఇస్తావా, హలో మా టీవీ అండి, రాత్రి మీ ప్రోగ్రాం ఎక్సలెంట్ సార్. ఓకే సార్. బాబు మదన్ చెప్పండి ఆంటీ. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమైందంటీ? 6 నెలలు ఇంటి బాకీ ఉన్నావు, ఇలా అయితే ఎలాగో ఇల్లు ఖాళీ చేసేయ్. అంత మాట అంటారేంటంటే? నిన్నే అంకుల్ కథ మొత్తం ఇచ్చేసాని. ఇచ్చేసావా? మీ మీద ఒట్టా ఆంటీ. సన్యాసరా అయిపోయా నా చేతిలో. అంకుల్, ఈ రోజు మీరు ఆంటీ చేతిలో బుక్ అయిపోయారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇలా దెబ్బ అయిపోతున్నాను ఏంటి? ఆ డబ్బులు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాను, లాభం లేదు. దీనికి ఏదో సొల్యూషన్ ఆలోచించాల్సిందే. ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. ఏమండి, ఆ మదన 6 నెలలు అద్దిచ్చాడంట, ఇవ్వండి. ఏటే? ఆ మదను 6 నెలలు అద్దిచ్చాడంట, ఇవ్వండి. మదను 6 నెలలు అద్దె ఇచ్చాడు నాకు. మీకేనండి, నా మీద ఒట్టేసి కూడా చెప్పాడండి. అలా చెప్పాడా? ఆయన పిలు, ఆడి మీద ఒట్టేసి నాకు ఇవ్వలేదని చెప్తాను. మీలా అబద్ధాలు చెప్పే అబ్బాయి కాదండి. ఈ మధ్య మీకు చాలా ఎదవేషాలు ఎక్కువైపోయినాయి. చూస్తానే ఉన్నానండి. అది సరే కానీ ఒకసారి ఇలా రండి. ఉండు, షర్ట్ ఇప్పుతాను. అయ్యో, అందుకు కదండి. మరెందుకు? ఈ మధ్య మీరు రత్తాలు రత్తాలంటూ ఒళ్ళు పూసుకుంటూ రాసుకుంటూ ఉన్నారు, ఏంటి విషయం? బహుశా నా ఫేస్ లో గ్లామర్ దానికి నచ్చి ఉంటది. ఏంటి? మీ గ్లామర్ దానికి నచ్చిందా, దాని గ్లామర్ మీకు నచ్చిందా? అది కనుక్కొని వచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఏడ్ చేయమంటావు?
నేను ఒక సలహా చెప్పనా? చెప్పు. మా తమ్ముడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ. ఈ ఊళ్ళో రౌడీలందరూ ఆడికి బాగా తెలుసు. వాడికి 2000 ఇచ్చి సారా తాగబోయిచ్చారనుకో, వాడికి ఏకీలు కాకీలు ఇరగొడతాడు.